చెప్పటంతో ఈ అఫైర్ 2021 నుంచి నడుస్తుంది అని స్ట్రాంగ్ గా స్పెక్యులేట్ చేస్తున్నారు. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో ఇన్సిడెంట్స్ ని అబ్జర్వ్ చేస్తే కొన్ని అన్యూజువల్ థింగ్స్ ని మనం నోటీస్ చేయొచ్చు. 2023 ఫిలిం లియోలో విజయ్ అండ్ త్రిష ఆల్మోస్ట్ 14 ఇయర్స్ తర్వాత కలిసి యాక్ట్ చేశారు. మూవీ 2023లో రిలీజ్ అయినప్పటికీ దీని షూటింగ్ సమ్వేర్ అరౌండ్ 2021 ఆర్ 22 టైంలో జరిగింది. లియో మూవీ తర్వాత వీళ్ళ మధ్య క్లోజ్నెస్ ని ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ నోటీస్ చేశారు. ప్రమోషన్స్ లో, ఇంటర్వ్యూస్ లో, పబ్లిక్ ఇంటరాక్షన్స్ లో కంఫర్ట్ లెవెల్ నార్మల్ కో స్టార్స్ కన్నా కొంచెం ఎక్కువ అనిపించింది. వాళ్ళు పాస్ట్ లో కలిసి పని చేశారు అండ్ ఆ క్లోజ్నెస్ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది అని కొంతమంది అనొచ్చు. కాశ్మీర్ స్కెడ్యూల్ టైంలో త్రిష విజయ్ బర్త్డే కి సెట్ నుండి ఒక పర్సనల్ ఫోటో షేర్ చేసింది. అది ఇన్స్టెంట్ గా వైరల్ అయింది. అప్పుడు ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ కి వచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే, ఇది ప్రొఫెషనల్ రీయూనియన్ మాత్రమేనా లేదా వేరే ఈక్వేషన్ ఏదో డెవలప్ అవుతుందా? షూటింగ్ అయ్యాక విజయ్ షార్ట్ బ్రేక్ తీసుకుని యూరోప్ వెళ్లాడు అండ్ అదే టైంలో త్రిష కూడా ట్రావెల్ చేసింది. ఒక క్రూజ్ లో ఎవరో చేయి పట్టుకొని ఉన్న ఫోటో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది త్రిష. మార్చ్ 2022లో త్రిష న్యూయార్క్ సిటీ సోలో ట్రిప్ అని ఒక ఫోటో పోస్ట్ చేసింది. కానీ ఆ ఫోటోలో ఉన్న ఫుట్వేర్ మీద మాత్రం చాలా అటెన్షన్ వచ్చింది. జనాలు అది విజయ్ షూస్ అని కన్ఫర్మ్ చేశారు. ఎందుకంటే సేమ్ టైంలో విజయ్ ఎయిర్పోర్ట్ లో అదే షూస్ వేసుకుని కనిపించారు. అర్లీ 2023లో త్రిష విజయ్ మూవీ వారసు, అదే తెలుగులో వారసుడు ఫస్ట్ డే ఫస్ట్ షో సెలబ్రేషన్ కి అటెండ్ అయింది. తర్వాత లియో పూజల సెరమనీలో కూడా అటెండ్ అయింది. జూన్ 2023లో విజయ్ బర్త్డే కి హార్ట్, ఇన్ఫినిటీ, ఈవిల్ ఐ ఎమోజీస్ తో విష్ చేస్తూ పోస్ట్ చేసింది. ఇక్కడితో అయిపోలేదు. మార్చ్ 2023లో నార్వేలో ఇద్దరు కలిసి షాపింగ్ కు కూడా వెళ్లారు అని రిపోర్ట్స్ వచ్చాయి. కొన్ని అలెజెడ్లీ సీసీటీవీ ఇమేజెస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నవంబర్ 2023లో లియో సక్సెస్ మీట్ కి విజయ్ వైఫ్ రాలేదు, కానీ త్రిష రెడ్ సారీ కట్టుకొని వచ్చింది. వాళ్ళిద్దరు కో స్టార్ సేమ్ మూవీలో యాక్ట్ చేశారు కాబట్టి ఇట్స్ ఆబ్వియస్ ఇద్దరు అటెండ్ అవుతారు. కానీ ఇక్కడ క్యాచ్ ఏంటి అంటే, ఫర్ ద ఫస్ట్ టైం విజయ్ అండ్ త్రిష కలిసి దిగిన ఫోటోని విజయ్ పోస్ట్ చేశాడు పబ్లిక్ గా, కన్ఫర్మింగ్ ప్రాబబ్లీ దేర్ ఇస్ సంథింగ్ బిట్వీన్ దెమ్. ఇదొక కోఇన్సిడెన్స్ అని మీరు అనొచ్చు, కానీ ఇండైరెక్ట్ గా త్రిష ఇలాంటివి ఎన్నో హింట్స్ డ్రాప్ చేసింది. త్రిష ఫ్యాన్ ఎడిట్స్ కి రియాక్ట్ అవ్వడం, ఒకసారి లవ్డ్ ఇట్ అని కామెంట్ చేయడం, విజయ్ బర్త్డే పోస్ట్ లో ఒక స్పెసిఫిక్ సాంగ్ యూజ్ చేయడం, త్రిష బర్త్డే ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ అండ్ విజయ్ హౌస్ బ్యాక్గ్రౌండ్ సేమ్ ఉండటం, విచ్ మీన్స్ త్రిష బర్త్డే మేబీ విజయ్ వాళ్ళ ఇంట్లో జరుగుండొచ్చు. త్రిష తన ఫ్రెండ్స్ తో ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేయడం అండ్ కొన్ని ఫోటోస్ విజయ్ యాక్విటెన్సెస్ కనిపించడం, బ్యాక్గ్రౌండ్ లైటింగ్ సిమిలర్ గా ఉండటం, విజయ్ ని విష్ చేస్తూ హ్యాపీ బర్త్డే బెస్టెస్ట్ అని క్యాప్షన్ యూజ్ చేయడం, ఇలాంటి పోస్ట్ ఫోటోస్ వల్ల ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ పెరిగింది. అఫైర్ ఉంది అని అలిజెడ్లీ హింట్స్ ఇస్తున్నట్టు కన్సిడర్ చేస్తున్నారు. వీళ్ళు నార్మల్ పీపుల్ కాదు. విజయ్ అండ్ త్రిష